హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను జొన్నలతో కిచిడి చెప్తున్నానండి. ఇంతకుముందు చేసింది వేరే కిచిడి. ఇప్పుడు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచిడి అండి. జొన్నలు కిచిడి 6 నెలల పిల్లల నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలి వాళ్ళ వరకు చాలా మంచిదండి. హెల్దీ కూడా ఇది. దీనికి కావాల్సింది 1 గ్లాసు జొన్నలండి. నేను రాత్రి నానబెట్టుకున్నాను. తెల్లవారు లెగిసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా జొన్నల్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఇలా రవ్వలాగా చేసుకోవాలండి. మొక్క పెసలు కూడా రాత్రి నానబెట్టానండి. నానబెట్టిన మొక్క పెసలు 1/2 కప్ అండి. గ్లాసుడు జొన్నలండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తురుమండి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, మిక్స్డ్ వెజిటేబుల్ అండి, గ్రీన్ పీస్, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ అండి. అది 1 కప్పు దాకా తీసుకున్న. కరివేపాకు 1 రెమ్మ, బిర్యానీ ఆకులు 2, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు దాకా తీసుకున్నాను. నెయ్యి సరిపడంత, ఉప్పు తగినంత. 1 గ్లాసు జొన్నల రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు దాకా తీసుకోవాలండి. ఇది డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు, కానీ నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్కనే కాదండి, ఏ టైంలోనే బాగుంటుంది. హెల్దీ కూడా. అయితే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, నైట్ డిన్నర్ కింద తీసుకోవచ్చు, లంచ్ కింద కూడా తీసుకోవచ్చండి. దీంతో కాంబినేషన్ కుకుంబర్ రైతా బాగుంటుందండి. నైట్ టైం అయితే కుకుంబర్ రైతా చలవ చేస్తుంది కాబట్టి ప్రిఫర్ చేయొద్దు. నేను ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను. దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. బిర్యానీ ఆకు, లవంగాలు 4, దాల్చిన చెక్క 1/2 ఇంచ్ అండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు దీనిలోనే అల్లం తురుము, పసుపు వేసేస్తున్నాను. దీనిలోనే మనం ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నాం కదండి, గ్రీన్ పీస్, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ తీసుకున్నానండి. ఇవన్నీ బాగా వేగేదాకా ఒక 5 మినిట్స్ కలుపుకుందాం. ఇది 5 మినిట్స్ దాకా ఇలా ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న మొక్క పెసల్ని వేసేసి ఇవి బాగా ఉడికేదాకా మూత పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్ దాకా. హెల్త్ పరంగా మొక్క పెసలు, జొన్నలు చాలా మంచిదండి. ఇది 5 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం ముందుగా జొన్నల్ని రవ్వలాగా చేసుకున్నాం కదండి, అది వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకుందామండి. కొంచెం వేయించుకున్న తర్వాత గ్లాసుడికి 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలండి కిచిడీకి. చూడండి, జొన్నలు 2 మినిట్స్ దాకా వేయించుకున్న తర్వాత 1 గ్లాసు జొన్నలకి నేను 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకున్నాను సరిపడంత. కొత్తిమీర కొంచెం యాడ్ చేశానండి. కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక మనం కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. దీన్ని నేను 2 విజిల్స్ తీసుకుంటున్నానండి. నార్మల్గా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు, కానీ నేను 2 విజిల్స్ తీసుకుంటున్నాను. 2 విజిల్స్ తీసుకున్నానండి. కుక్కర్ చల్లారింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మనం చూద్దాం. చూడండి, స్మెల్ అయితే బాగా వస్తుందండి. మీకు ఇష్టం ఉంటే దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అండి. చాలా టేస్టీ అయిన జొన్నల కిచిడి రెడీ అండి. ఇది వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక పొడుపు కథ వేస్తున్నానండి. అదేంటంటే, చక్కని రాజుకి ఒళ్ళంతా బొచ్చే. మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేనండి.
జొన్నల కిచిడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.